నమస్కారం. ఈరోజు రాప్తాడు గతంలో జాకీ ఫ్యాక్టరీ కోసం అని చెప్పి అలాట్ చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో అందులో గతంలో ఉన్న ప్రభుత్వంలో కమిషన్లకు కక్కుర్తిపడి జాకీ కంపెనీ వాళ్ళని అంటే పేజ్ 3 చాలా పెద్ద కంపెనీ, అటువంటి కంపెనీ వాళ్ళని విపరీతంగా అవమానపెట్టి కమిషన్ల కోసం అని చెప్పి ఇబ్బంది పెట్టడం వల్ల జాకీ ఆల్మోస్ట్ మనకు మొత్తం అన్నీ రెడీ చేసుకొని ఆఫీసెస్ సెటప్ చేసుకున్న జాకీ కంపెనీలో కూడా ఈరోజు మనం చూసామంటే వెనక్కి ఎక్కడ చూసినా బునాదులు కనపడతాయి. ఆల్మోస్ట్ అన్నింటినీ కూడా ఆ టెంపరీ స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా ఊడిబిక్కొని వెళ్ళిపోయే పరిస్థితి ఆ రోజు కనపడింది. మరి ఇదే ప్రాంతాన్ని ఈ ల్యాండ్ని ఎట్టి పరిస్థితుల్లో దోచుకోవాలనే దాని మీద ఇక్కడ డైరీ పెట్టాలి, అమ్మ డైరీ తీసుకురావాలి, అది తీసుకురావాలి అని చెప్పి రకరకాలుగా చేసినప్పుడు ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో దానికి వ్యతిరేకంగా దాని మీద పోరాటం చేయడం జరిగింది. చేసి ఆ పోరాట ఫలితమే ఆ రోజు ఈ భూమిని ఎక్కడా పోకోకుండా, కబ్జా కాకోకుండా, ఈ భూమిని స్కామ్ కాకోకుండా నిలబెట్టడం జరిగింది. మరి ఇన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, నారా లోకేష్ గారికి కావచ్చు, ఇక్కడ మాకు ఖచ్చితంగా ఈ ప్రాంతం డెవలప్ కావాలంటే, అనంతపురం జిల్లాలో డెవలప్ అవ్వాలంటే, టౌన్ డెవలప్ కావాలన్నా, రాప్తాడు డెవలప్ కావాలన్నా ఇక్కడ ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీని మనం ఏదో రకంగా తీసుకొని రావాలి, ఇక్కడ 5-6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడున్న చేసిన పోరాటాన్ని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా సిఐ సమిట్లో ఈరోజు మన రాష్ట్రానికి దగ్గర 170కి పైగా మన కంపెనీలు వచ్చినప్పటికీ 8 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టేటప్పటికీ మన జిల్లాకు 1200 కోట్లు, అందులోనూ మన రాప్తాడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ల దగ్గర 500 కోట్లు వాల్యూతో ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీని మరీ రీసెటప్ చేయడం కూడా జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మేము ఖచ్చితంగా మా రాప్తాడు ప్రజలందరూ కూడా జన్మదా రుణపడి ఉంటాము. ఇక్కడ ప్రజలందరి పోరాట ఫలితము ఈరోజు సాధించుకున్నాము. ఈరోజు ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం. దగ్గరలో ఈ రాప్తాడు గ్రామం కూడా ఒక పెద్ద మహానగరంగా మారబోతోంది. ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి, ఇక్కడ ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. చుట్టుపక్కల ప్రజలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ కలిగినప్పుడు చుట్టుపక్కల ఈరోజు కియా దగ్గర ఏ రకమైన ఎకోసిస్టమ్ చూస్తున్నామో అటువంటి ఎకోసిస్టమ్ ఇక్కడ డెవలప్ అవ్వడానికి మరిన్ని ఫ్యాక్టరీలు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగానే ఇక్కడ చుట్టుపక్కల కూడా ఫ్యాక్టరీలు తీసుకురావాలి, వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.